మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా శివాలయాలు శివనామస్మరణతో కిటకిటలాడాయి. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక హనుమాన్ దేవాలయంలో గ్రామ పురోహితులు వేలేటి విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకు ఎంతో అత్యంత ప్రీతికరమైనటువంటి పండగ అని, ఈ కార్తీక మాసంలో అభిషేక ప్రియుడైనటువంటి ఆ శివునికి పూజలు అందిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. అలాగే కార్తీక మాసంలో ముత్తైదువ మహిళలు దాత్రి నారాయణ తులసి కళ్యాణం చేసి 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఆ పరమేశ్వరుని కృపతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మండల ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పాల్గొన్నారు. కూడా కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలతో మరి పవిత్రమైనటువంటి కార్తీక మాసం అటు శివకేశవులకి అత్యంత ప్రీతికరమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది. ఈ నెలలో అటు వైష్ణవ ఆలయాలు కావచ్చు, ఇటు శివాలయాలు కావచ్చు భక్తులతో కిటకిలాడుతూ ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు పరమశివుని కార్తీక సోమవారాలు అభిషేక ప్రియుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. అదేవిధంగా ధాత్రి నారాయణ స్వామి తులసి కళ్యాణం చేయడం, అలాగే ఆ యొక్క నారాయణ స్వామికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో చేస్తుంటారు. మరి ఆ కార్తీక నారాయణ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, భక్తులందరినీ కూడా ఆ యొక్క వారికి అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన స్థానికమైనటువంటి దేవాలయంలో కూడా ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయడం అనేటువంటి జరిగింది. అందరికీ కూడా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో శుభం భూయాత్.